ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 18వ తేదీ నుండి ఆగస్టు నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి. అలాగే మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుండి 3వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే 4వ స్థానంలో కేతుగ్రహం, 8వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 10వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే ఇక్కడ రాశ్యాధిపతి బుధుడు వక్రించి అస్తంగత్వం కూడా పొంది ఉన్నారు. అది కొంత అనుకూలత లేని పరిస్థితి. అయితే ఆలోచన తీరు అంతా కూడా గతంలో తీసుకున్న వాటిని అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అంత ధైర్యం ఇచ్చే పరిస్థితి అయితే కాదు. గతంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం అమలు చేసే అవకాశం బాగానే కుదురుతుంది. కొత్తగా ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆ సందర్భానికి అనుకూలంగా చేసే పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ధన యోగాదులు బాగానే ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో మనకి గతంలో కంటే కొద్దిగా మేలైన ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అందరినీ కలవడం, సంతోషాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. శుభకార్యాలకి వెళ్ళడం, శుభ లక్షణాలు పెరగడం అదంతా కూడా బాగా అనుకూలంగా కనబడుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి ఇప్పుడు కొంత అనుకూలమైన పరిస్థితిగా క్రమక్రమంగా మారుతున్నది. ఇప్పుడున్న మార్పు చాలా ఉపయోగపడే పద్ధతిగానే ఉంటుందని తెలుస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు కొంత అనుకూలత వచ్చింది. కాబట్టి గృహానికి కానీ వాహనానికి కానీ కొనుగోలు చేయటానికి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళటానికి ఇదంతా కూడా అనుకూలత బాగా పెరుగుతోంది. ఈ వారం నుండి ఇటువంటి కొత్త కొత్త పనులు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తుంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి మంచి అనుకూలత ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకునే వాళ్ళకి, కొత్త విషయాలు తెలుసుకునేకి బాగా పనికొస్తుంది. విద్యార్థులకి విద్యల్లో మంచి గుర్తింపు వచ్చే సందర్భం కనబడుతుంది. అలాగే కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త విషయాలు, కొత్త భాషలు నేర్చుకోవడం అన్నిటికీ కూడా ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు, బాగానే తగ్గుతుంది. అలాగే దాని యొక్క విలువ పెరుగుతుంది, వాల్యూస్ పెరుగుతాయని తెలుస్తుంది. అంటే రుణానికి మనం ప్రయత్నం చేస్తే రుణాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉన్న రుణాలని తగ్గించుకునే అవకాశం ఉంది. మరి గృహ వాహన యోగాదులన్నీ అనుకూలపడుతున్నాయి కాబట్టి
తత్సంబంధంగా రుణాలు చేసినప్పటికీ ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వచ్చే అవకాశం బాగానే ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత క్రమంగా పెరిగింది. గతంలో కంటే ఈ వారం కొంత అనుకూలత కనబడుతుంది. శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి అవన్నీ కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. మన పేరు మీద ఏదో ఒక రకమైనటువంటి ఆస్తిపాస్తులు వ్యవహారాలు వచ్చే అవకాశం ఈ మిథున రాశి వారికి కొత్తగా ఉన్నది. కొత్తగా ఈ వారంలో ఏదైనా వస్తువులు కొనడం కానీ మరి ఆస్తిపాస్తుల వ్యవహారాలు మన చేతికి అందడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి మాటలు వినగలుగుతాం. అలాగే బంధుమిత్రుల్లో కూడా మంచి హుషారుగానే ఉండి అందరితో సంతోషాలు పంచుకునే అవకాశం గట్టిగా ఉన్నది. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలత కనబడుతుంది. అలాగే గతంలో శత్రుభావం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మిత్రభావంతో కొంత అనుకూలంగా మారి మాట్లాడడం కనబడుతుంది. ఇలా ఉద్యోగ విషయాల్లోకి వస్తే కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కుదురుతాయి. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలత పెరిగింది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఈ వారంలో మంచి అనుకూలత ఉంటుంది. వారి యొక్క తనానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన వేతనాలు కూడా పెరిగే అవకాశం బాగా కనపడుతుంది. అలాగే మనం చేసిన పనులకి మంచి గుర్తింపు కలిగి ఆదరణ లభిస్తుందని తెలుస్తోంది. అన్ని రకాల విషయాల్లో కూడా శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. శుభకార్యాలు చేయగలుగుతారు. శుభపరమైనటువంటి వార్తలు వినగలుగుతారు. దూర ప్రాంతాలు, దూరదేశాల నుంచి కూడా మంచి అనుకూలమైన వార్తలు వింటారు. మనం అనేక రకాల శుభ లక్షణాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఈ వారంలో కనబడుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి అన్ని రకాల విషయాల్లో కూడా గతంలో కంటే ఈ వారం శుభ లక్షణాలు బాగా పెరిగి కనబడుతున్నాయని తెలుస్తుంది. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి విషయాలు అయితే ఏమీ ఉండవు. అయితే వాహన సంబంధించిన విషయాల్లో కానీ, గృహ సంబంధించిన విషయాల్లో కానీ కొంత చిన్న చిన్న రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. వ్యయంలో కుజుడున్నాడు. అటువంటి పరిస్థితుల్లో వాహన ప్రమాదాలు వచ్చే అవకాశం కొంత ఉంటుంది. అన్నదమ్ములతో చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చినప్పటికీ అవి వెంటనే తొలగించడానికి మన ప్రయత్నం మనం చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న ప్రయత్నాలతోటే సమస్యలు తొలగిపోతాయని అర్థమవుతుంది. అలాగే అనేక రకాల విషయాల్లో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ వారం మంచి అనుకూలత ఉందనే చెప్పబడుతోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారికి ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని చూసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.